హాయ్ ఫ్రెండ్స్, మై తెలుగు టాక్స్కి స్వాగతం సుస్వాగతం. కవులు, కళాకారులు తమ కవితలలో, సాహిత్యాలలో ఎక్కువగా ఆడవారి అందాల గురించి మరియు చందమామ, వెన్నెల రాత్రులు గురించి మాత్రమే ఎక్కువగా వర్ణిస్తూ ఉంటారు. బహుశా వారు ఆడవారి కంటే ఎక్కువగా అందంగా ఉండే వాటిని విస్మరించి ఉంటారు. అందుకే ఈ వీడియోలో మరికొన్ని అందమైన ప్రాణుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని జస్ట్ ఫన్నీగా మరియు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ ఎవరిని నొప్పించే ఉద్దేశం మాకు లేదు. ఈ విషయం ముందుగానే ఎందుకు చెబుతున్నాను అంటే మీకు వీడియో చివరిలో అర్థమవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్. పక్షులలో ఎక్కువగా ఫిమేల్ బర్డ్స్ కంటే కూడా మేల్ బర్డ్స్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. దానికి కారణం జన్యుపరమైన రీజన్స్ వల్ల మేల్ బర్డ్స్ చాలా ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి. తమ సహచర ఫిమేల్ బర్డ్స్ని ఆకర్షించే విధంగా అవి జన్మిస్తాయి. మేల్ బర్డ్స్ తక్కువ బ్రైట్నెస్తో మసక రంగులో ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం తమ గూడులను రక్షించేటప్పుడు మరియు పిల్లల్ని రక్షించే ప్రక్రియలో భాగంగా పరిసరాలతో కలిసిపోయే విధంగా అవి జన్మిస్తాయి. జంతువులలో కూడా చాలా వరకు ఫిమేల్ యానిమల్స్ కంటే మేల్ యానిమల్స్ ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి గురించి చర్చించుకుందాం. మొదటిగా అందమైన బర్డ్స్తో కొన్నిటి గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. పికాక్, నెమలి. ఫిమేల్ నెమలి కంటే మెయిల్ నెమలి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. వైబ్రెంట్ కలర్స్తో, అందమైన డెకరేటివ్ టెయిల్ అండ్ ఫెదర్స్తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెక్సీ లుక్స్తో ఉంటుంది. తన అందంతోనే ఫిమేల్ నెమలిని ఆకర్షిస్తుంది. ఫిమేల్ నెమలి చాలా సాధారణంగా ఉంటుంది. ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. హెన్, కోళ్ళు, కోడి లేక కోడి పుంజు. కోళ్ళ జాతిలో కూడా కోళ్ళ కంటే కూడా కోడి పుంజులు చాలా అందంగా, ఆకర్షణీయంగా మరియు చాలా గంభీరంగా ఉంటాయి. పిచ్చుకలు, స్పారోస్. సిటీస్లో మనము ఇప్పుడు వాటిని చాలా తక్కువగా చూస్తున్నాం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అవి మన నివాసాలలోనే గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలిస్తే ఫిమేల్ కంటే కూడా మేల్ పిచ్చుకలు చాలా ఎక్కువగా అందంగా ఉంటాయి. ప్యారడైజ్ బర్డ్స్. ఇవి చాలా అందంగా ఉంటాయి. నెమలిలాగే అందమైన టెయిల్ అండ్ ఫెదర్తో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్యారడైజ్ మేల్ బర్డ్స్ కూడా ఫిమేల్ బర్డ్స్ని ఆకర్షించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ వాటిని మేటింగ్ కోసం ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇందులో ఫిమేల్ బర్డ్స్ బ్రౌన్ కలర్లో నేచర్లో కలిసిపోయే విధంగా ఉంటాయి, కానీ మేల్ బర్డ్స్ రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని బర్డ్స్ని చూసి అవి మేలో ఫిమేల్లో గుర్తించడం కూడా చాలా కష్టం. చాలా వరకు ఈక్వల్గానే ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బర్డ్స్లో ఎక్కువ జాతులలో ఫిమేల్ బర్డ్స్ కంటే కూడా మేల్ బర్డ్స్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా యానిమల్స్ విషయానికి వద్దాం. ఆవులు, కౌస్. మనలో చాలామంది ఆవులను పూజిస్తూ ఉంటారు. ఆవుల్లో రకరకాల జాతులు ఉంటాయి. కొన్ని ఆవులు అందంగా, ముద్దుగా ఉంటాయి. కానీ ఆవులతో కంపేర్ చేసుకుంటే బుల్స్, ఎద్దులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే గేదెలు, బఫెల్లోస్. గేదెలలో కూడా ఫిమేల్ గేదెల కంటే కూడా దున్నపోతులు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వైల్డ్ యానిమల్స్, లయన్స్. సింహాలు. సింహాలలో కూడా ఆడసింహాలు కంటే మగ సింహాలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మగ సింహాలకు మెడ చుట్టూ జూలు ఎక్కువగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ఆడసింహం చాలా నార్మల్గా ఉంటుంది. ఇలా యానిమల్స్లో కానీ బర్డ్స్లో కానీ ఫిమేల్ కంటే మేల్ యానిమల్స్ చాలా అందంగా ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నటువంటి బర్డ్స్ కానీ యానిమల్స్లో మెజారిటీ కాదు ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ ఆర్ యానిమల్స్లో కూడా ఫిమేల్ కంటే మేల్ చాలా అందంగా ఉంటాయి. కానీ కొన్ని బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చూసి వాటి జెండర్ని చెప్పడం కూడా చాలా కష్టం. ఇప్పటి వరకు
మనం పక్షులు, జంతువులు వాటి యొక్క అందాల గురించి మాత్రమే చర్చించుకున్నాం. మరి మనుషులలో ఎవరు అందంగా ఉంటారు? పక్షులు మరియు జంతువులలో రియాలిటీ మాత్రమే కనిపిస్తుంది. వాటికి ముసుగులు, మేకప్లు ఉండవు కాబట్టి న్యాచురల్గా ఉంటాయి. అవి అందంగా ఉంటాయో లేవో ఇట్టే కనుక్కోవచ్చు. కానీ మనుషులలో అలా కాదుగా. కార్పొరేట్ సెక్టర్ మరియు కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ తమ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవడం కోసం ముసుగులు, రంగురంగుల డ్రెస్సెస్ మరియు మేకప్లు నిజమైన అందాలను పరదాలతో కప్పేస్తూ ఉంటాయి. వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తున్న అందాలను మాత్రమే మనం చూడవలసి ఉంటుంది. సహజ సిద్ధమైన మనుషుల్లోని అందాలను చూడాలనుకోవటం అత్యాశే అవుతుంది. కాబట్టి మనుషులలో ఆడవారు అందంగా ఉంటారా లేక మగవారు అందంగా ఉంటారా అనేది పక్షులను, జంతువులను చూసి చెప్పినట్టుగా చెప్పడం చాలా కష్టం. కాబట్టి మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి. మీకు కొన్ని హింట్స్ మాత్రమే ఇస్తాను. మీ చుట్టూ ఉన్న బంధువుల్లో కానీ, మీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ వారు సహజ సిద్ధంగా ఇళ్లల్లో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారో మీకు తెలుసు. కాబట్టి ఏజులు వారీగా 10 years లోపు ఇద్దరిని, మేల్ అండ్ ఫీమేల్, మేల్స్లో ఇద్దరిని, ఫీమేల్స్లో ఇద్దరిని, అలాగే 20 years లోపు ఇద్దరిని, 40 years లోపు ఇద్దరిని, 60 years లోపు ఇద్దరిని, 80 years బిలో అండ్ ఎబో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసిన 10 మంది మేల్స్ అండ్ 10 ఫీమేల్స్లో ఎవరు అందంగా ఉన్నారు మీరే డిసైడ్ చేసుకోండి. ఏజెస్ వారీగా ఎందుకు తీసుకోమన్నాను అంటే, కిడ్స్గా ఉన్నప్పుడు మరియు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా న్యాచురల్గా ఉంటాం. ఎవరిని ఆకర్షించడానికి, ప్రలోభ పెట్టడానికి ట్రై చేయము. అదే యంగ్ ఏజ్లో అయితే ఎదుటి వారిని ఆకర్షించడానికి మరియు సొసైటీలో ఉన్న మార్పులకు అనుగుణంగా మన న్యాచురల్ బ్యూటీకి ఆడవారు అయితే మేకప్లు, ఆర్నమెంట్స్ మరియు రకరకాల డ్రెస్సెస్తో, అలాగే మగవారి అయితే హెయిర్ కలర్స్తో, సహజ సిద్ధంగా ఏర్పడిన బాల్డీ హెయిర్తో కవర్ చేసుకుంటూ డిజైనర్ డ్రెస్సెస్తో మ్యాజిక్లు చేస్తూ ఉంటాము. కాబట్టి అన్ని ఏజ్లని కవర్ చేసి డిసైడ్ అవ్వమని చెబుతున్నాము. వాళ్ళు తమ ఇళ్లల్లో న్యాచురల్గా ఉన్నప్పుడు వాళ్ళని మీరు చూసి ఉంటారు. కాబట్టి మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి. నా వరకు అయితే చెప్పడం చాలా కష్టం ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ ఫన్నీ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఎవరైనా కామెంట్ చేసుకుంటే మీరు కూడా ఫన్నీగా కామెంట్ చేయండి తప్ప ఎవరిని హర్ట్ చేసే విధంగా కామెంట్స్ పెట్టవద్దు. థ్యాంక్ యూ.